స్క్రిప్ట్ బాగుంది అంతే కామన్. ఫస్ట్ దానికి మించి నువ్వే నా కారణం. నువ్వంటే నాకు కసి కోరికిస్తా. ఓ వీళ్ళిద్దరి మధ్య ఇంత ఉందా? అంటే అన్నదమ్ముల అనుబంధం, ప్యూర్లీ అన్నదమ్ముల మధ్యన కూడా కసి కొరకటాలు ఇదే ఫస్ట్ టైం చూడటం. ఏదేమైనా ఇదొక రకం. వెంకీ నిన్ను కొలికెత్తాను. కానీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు అందులో అనుమానం లేదు. మీరు వేరేలా అనుకునేరు. వాళ్ళు అనుకుంటే సార్ అనుకున్నా చేస్తున్నారు. వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళ గార్డెన్స్. సో నీ అభిప్రాయం అయిపోయినట్టేనా? డన్ ఫిక్స్. మీరు అయితే నేను నేను ఇది ఇన్ని సినిమాలు చేసి ఒకే లెజెండరీ యాక్టర్ ఇన్ని ఇయర్స్గా మీ జర్నీ ఉంది. ఇన్నిట్లో మీరు రాబిన్ హుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారన్న విషయం నాకు తెలుసు, పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. దాని రీజన్ ఏంటి సార్? అసలు మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? నేను వెంకీ రైటర్ డైరెక్టర్గా తను నాకు వచ్చి, సార్ మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ రాశాను ఇందులో, ఈ కథ వినండి అని చెప్పినప్పుడు నాకు టోటల్ మీద నాకు అనిపించింది ఏంటంటే, రాబిన్ హుడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? రాబిన్ హుడ్ అనగానే ఇంగ్లీష్లో ఒక క్లాస్ దొంగ. దొంగని హీరో పెట్టి ఇతను ఏం కథ చేస్తాడని, సరే నువ్వు కథ చెప్పానన్నా అంటే మన అభిప్రాయం మంది కదా, కథ చెప్పానన్నా. చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఒక అద్భుతమైన అభిప్రాయం ఏమొచ్చింది ఈ కథ మీద అనంటే, రాబిన్ హుడ్ లాంటి దొంగ, అది దొంగతనం చేసి దొంగలైతే అతనే కనుక హీరో అయ్యి ఈ కథని నడిపిస్తే ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక మంచి దొంగ ఉంటే ఆ ఇంటికి ఎంత ఉపయోగపడుతుంది అనే ఈ కథ నాకు నచ్చి, నాకు విపరీతంగా నచ్చింది. ఇది ఒక సీన్ చెప్పమన్నా, ఇప్పుడు నేను ఆ సీన్ మీకు చెప్పారంటే ఇప్పుడే థియేటర్కి వెళ్తారు మీరు. ఇప్పుడు వెళ్ళకండి, 28ని వెళ్ళాలి. ఆ సీన్ విన్న దగ్గర నుంచి తను ఎంత బాగా రాసుకున్నాడో నాకు అర్థమైంది. అక్కడి నుంచి మేము వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కానీ మనం ఎంత స్పాట్లో కూడా ఎంత హ్యాపీగా మనం ఏం కిషోర్ మేము కూడా అందులో జాయిన్ అయిపోయి, నాకు అయితే నేను హీరోగా యాక్ట్ చేసిన రోజులు గుర్తొచ్చినాయి. నాకు ఒక లేడీ స్టైలర్ దగ్గర నుంచి నాకు అలాంటి గుర్తొచ్చింది. అందుకని నేను ఇష్టపడి ఈ సినిమా చేశాను.